నేను చెప్పబోయేది జాగ్రత్తగా వినండి. ఈ కొన్ని డేస్‌లో కూడా మీరు ర్యాండమ్ చాప్టర్స్ అనేది చదువుకుంటూ వెళ్తే మీరు మంచి ర్యాంక్ అనేది తెచ్చుకోలేరు. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే చాలామంది టాపర్స్ అనేది వాళ్ళు ర్యాండమ్ చాప్టర్స్ చదువుకొనైతే వాళ్ళు మంచి ర్యాంక్ అనేది తెచ్చుకోలేదు. వాళ్ళు హై వెయిటేజ్ చాప్టర్స్ అలాగే ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అలాగే రైట్ టైం టేబుల్ అనేది వేసుకోవడం వల్ల వాళ్ళకి మంచి ర్యాంక్ అనేది వచ్చింది. సో మీకు కూడా రైట్ టైం టేబుల్ అనేది వేసుకోవడం తెలియకపోయినా అలాగే స్ట్రాటజీ అనేది మనం ఎలా ఫాలో అవ్వాలో మీకు తెలియకపోయినా ఈ వీడియో అనేది మీకోసమే. సో ఈ వీడియోలో మనం డే వైజ్ టైం టేబుల్ అనేది ఎలా వేసుకోవాలి అలాగే మనకు స్ట్రాటజీ అనేది ఏం ఫాలో అవ్వాలి అనేది క్లియర్గా అయితే మనం వీడియోలో అయితే డిస్కస్ చేస్తాం. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. సో వీడియోలోకి వెళ్ళే ముందు కొత్తగా వచ్చిన వాళ్ళైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి కంటెంట్ అనేది మన ఛానల్ అయితే వస్తూనే ఉంటుంది. సో మీరు ఆ కంటెంట్ అనేది మిస్ కాకూడదంటే మన ఛానల్ అనేది ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా మనం లేట్ చేయకుండా అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు నేను మీతో అయితే హానెస్ట్గా అయితే ఉండాలనుకుంటున్నాను. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ అనేది ఫెయిల్ అయ్యేది ఈ 3 రీజన్స్ వల్ల. నెంబర్ 1 రీజన్ వచ్చేసరికి అయితే వాళ్ళు ఒకసారి రివిజన్ చేస్తారు. అంటే వాళ్ళు ఒకసారి రివిజన్ చేసి వాళ్ళకి మొత్తం వచ్చని అనుకుంటారు, కానీ అది టోటల్లీ రాంగ్. మీరు రివిజన్ అనేది మల్టిపుల్ టైమ్స్ అయితే చేయాలి. అలాగే సెకండ్ రీజన్ వచ్చేసరికి అయితే వాళ్ళు అన్ని చాప్టర్స్ అనేది ఈక్వల్ ప్రియారిటీ అయితే ఇస్తారు. అంటే హై వెయిటేజ్ చాప్టర్స్ అనేది చూసుకోకుండా అన్ని చాప్టర్స్ అనేది చూసుకుంటూ వెళ్తారు. సో ఇలా చూసుకోవడం వల్ల వాళ్ళకు మంచి ర్యాంక్ అనేది రాదు. అలాగే థర్డ్ రీజన్ వచ్చేసరికి అయితే వాళ్ళు ఈజీ స్కోరింగ్ ఏరియాస్ అనేది మిస్ అవుతారు. అంటే ఈజీ స్కోరింగ్ ఏరియాస్ అనేది వాళ్ళైతే ఇగ్నోర్ చేస్తారు. అంటే మనకి ఈజీగా వచ్చే మార్క్స్ అనేది వాళ్ళైతే ఇగ్నోర్ చేస్తారు. సో ఈ 3 రీజన్స్ వల్ల మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ అనేది ఎంసెట్లు అయితే ఫెయిల్ అవుతారు. సో మీరు ఈ 3 రీజన్స్ అనేది రిపీట్ అయితే చేయొద్దు. అలాగే ఇప్పుడు ఎంసెట్ అనేది మనం హార్డ్ వర్క్ చేస్తే మనకు మంచి ర్యాంక్ అనేది రాదు. ఎంసెట్ అనేది మొత్తం ప్రియారిటీ ప్లస్ రిపిటేషన్. అంటే మీరు హై వెయిటేజ్ చాప్టర్స్కి అయితే ప్రియారిటీ ఇవ్వాలి, అలాగే రివిజన్ అనేది రిపిటేషన్ అయితే చేయాలి. ఎంసెట్ అనేది హార్డ్ వర్క్ చేస్తే మనకు మంచి ర్యాంక్ అనేది రాదు. ప్రియారిటీ ప్లస్ రిపిటేషన్ అనేది ఉండాలి. ఓకే, ఇప్పుడైతే మనం 8 డే మాస్టర్ టైం టేబుల్ అనేది తెలుసుకుందాం. ఇప్పుడు డే 1 అండ్ డే 2 వచ్చేసరికి అయితే ఫౌండేషన్. అంటే డే 1 అండ్ డే 2 అనేది మీరు ఫౌండేషన్ అయితే బిల్డ్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు మార్నింగ్ అనేది మీరైతే ఇలా ఫాలో అవ్వండి, అలాగే ఆఫ్టర్నూన్ వచ్చేసరికి అయితే ఇలా ఫాలో అవ్వండి, అలాగే నైట్ 2 hours వచ్చేసరికి అయితే మీరు ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అలాగే రివిజన్ మీద అయితే ఫోకస్ చేయాలి. అలాగే ఇప్పుడు మనమైతే డే 3 అండ్ డే 4 అనేది ఏం చేయాలో తెలుసుకుందాం. అంటే ఇప్పుడు డే 3 అండ్ డే 4 వచ్చేసరికి అయితే హై వెయిటేజ్. అంటే ఇప్పుడు మీరు మార్నింగ్ అనేది ఇలా అయితే చూసుకోవాలి. అంటే ఇప్పుడు మార్నింగ్ అనేది ఇక్కడ బైపీసీ వాళ్ళకైతే బయాలజీ అనేది ఉంది. సో ఎంపీసీ వాళ్ళు అనేది మ్యాథ్స్కి అయితే రీప్లేస్ చేసుకోండి. అంటే ఇప్పుడు మనము హై వెయిటేజ్ చాప్టర్స్ అనేది మ్యాథ్స్కి అయితే నేను ఇచ్చాను కదా. సో మీకు హై వెయిటేజ్ చాప్టర్స్ అనేది మ్యాథ్స్కి అయితే తక్కువనే ఉన్నాయి కాబట్టి నేను ఇలా అయితే టైం టేబుల్ అనేది ప్రిపేర్ చేశాను. సో బైపీసీ వాళ్ళు అనేది ఇలా ఫాలో అవ్వండి. నేను ఇప్పుడు డిస్ప్లే చేస్తున్నాను కదా మార్నింగ్ అనేది. సో ఇలా మీరైతే మార్నింగ్ అనేది ఫాలో అవ్వండి బైపీసీ వాళ్ళు. ఎంపీసీ వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు మీరు డే 1 అండ్ డే 2 అనేది నేనైతే క్లియర్గా అయితే ఇచ్చాను మ్యాథ్స్ అనేది ఏం చదవాలి. సో మీరు డే 1 అండ్ డే 2 అవి చదువుకొని ఇంకా డే 3 డే 4 అనేది ఇంకా మీకు ఇష్టమైన చాప్టర్స్ అనేది మీరైతే పిక్ చేసుకొని అయితే మార్నింగ్ అయితే చదవండి మ్యాథ్స్ అనేది. అలాగే ఆఫ్టర్నూన్ వచ్చేసరికి అయితే మీరైతే ఈ చాప్టర్స్ అనేది చదవండి. అలాగే నైట్ వచ్చేసరికి అయితే అలాగే నైట్ ప్రతి డేలో నైట్ అనేది మనం ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అలాగే రివిజన్ అనేది మీరైతే చేయాలి. సో ఇలా రివిజన్ అనేది చేయడం వల్లనే మీకు ఎంసెట్లో మంచి ర్యాంక్ అనేది వస్తుంది. ఇప్పుడు మీరైతే డే 5 అండ్ డే 6 అనేది స్కోరింగ్ బూస్ట్. అంటే ఇప్పుడు మార్నింగ్ అనేది ఈ చాప్టర్స్ అయితే చూసుకోండి. అలాగే బయాలజీ ఇప్పుడైతే ఉంది. సో మీరు ఎంపీసీ వాళ్ళైతే మ్యాథ్స్ అనేది రిప్లేస్ చేసుకోండి మార్నింగ్ అనేది. అలాగే ఆఫ్టర్నూన్ అనేది ఈ చాప్టర్స్ అయితే చూసుకోండి. అలాగే నైట్ అనేది మనం ప్రతి డేలో మనం రిపీట్ చేసేది నైట్ అనేది పీవీక్యూస్ అలాగే రివిజన్. సో మీరు నైట్ అనేది సేమ్ రొటీన్ అయితే ఉంటుంది. అలాగే మనకు డే 7 అనేది మీరైతే ర్యాంక్ డిసైడర్. డే 7 అనేది ర్యాంక్ డిసైడర్. సో మీరు మార్నింగ్ అనేది ఈ చాప్టర్స్ అయితే చూసుకోండి, అలాగే ఆఫ్టర్నూన్ అనేది ఈ చాప్టర్స్ చూసుకోండి. అలాగే నైట్ అనేది మనం డే 7 ఏం చేయాలంటే ఫుల్ మాక్ టెస్ట్ అనేది తీసుకోండి. ఈ డే 7కి మనకు నైట్ అనేది మారుతుంది. అంటే మీరు డే 6 వరకు అయితే పీవీక్యూస్ క్వశ్చన్స్ అలాగే రివిజన్ అయితే చేశారు. సో మీరు డే 7 అనేది ఏం చేయాలంటే ఫుల్ మాక్ టెస్ట్ అనేది తీసుకోండి డే 7 అనేది. ఇప్పుడైతే మనం డే 8 అనేది ఏం చేయాలో తెలుసుకుందాం. డే 8 అనేది ఫుల్ రివిజన్. అంటే మీరు ఇప్పుడు మార్నింగ్ అనేది బైపీసీ వాళ్ళు అయితే బయాలజీ అనేది కాన్సెప్ట్స్ అనేది రివైజ్ అవ్వండి. అలాగే ఎంపీసీ వాళ్ళు అయితే మ్యాథ్స్లో ఫార్ములాస్ అనేది రివైజ్ అవ్వండి మార్నింగ్ అనేది. అలాగే ఆఫ్టర్నూన్ అనేది కెమిస్ట్రీలో ఫార్ములాస్ అనేది రివైజ్ అవ్వండి. అలాగే రియాక్షన్స్ అనేది చూసుకోండి. అలాగే ఈవినింగ్ అనేది ఫిజిక్స్లో ఫార్ములాస్ అనేది రివిజన్ అయితే అవ్వండి. అలాగే నైట్ వచ్చేసరికి అయితే మీరు డే 1 నుంచి డే 7 వరకు అయితే ఎంసీక్యూస్ అనేది చేశారు కదా. సో దానిలో చేసిన మిస్టేక్స్ అనేది ఈ డే 8 అనేది అనలైజ్ చేసుకోండి. సో మీరు ఇలా అనలైజ్ చేసుకోవడం వల్ల మిస్టేక్స్ అనేది మీరు మళ్ళీ ఆ మిస్టేక్స్ అనేది ఎగ్జామినేషన్ అయితే చేయకుండా అయితే ఉంటారు. సో మీరు టైం టేబుల్ అనేది ఇలా వేసుకొని మీరు ఫాలో అయితే ఈ కొన్ని డేస్లో కూడా మీకు మంచి ర్యాంక్ అనేది వస్తుంది. సో ఈ టైం టేబుల్ అనేది నెగ్లెక్ట్ చేయకుండా ఈ టైం టేబుల్ అనేది మీరైతే ఫాలో అవ్వండి.
అలాగే ఇప్పుడు స్ట్రాటజీ, ఈ వీడియోలో మనకు మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ అనేది స్ట్రాటజీ. సో నేను ఈ స్ట్రాటజీని అనేది 3 పార్ట్స్కి అయితే డివైడ్ చేశాను. ఫస్ట్ పార్ట్ వచ్చేసరికి అయితే 70-30 రూల్. అంటే ఇప్పుడు 70% అనేది మీరు హై వెయిటేజ్ చాప్టర్స్ చూసుకోవాలి, అలాగే ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అనేది మీరైతే చేయాలి. అలాగే 30% అనేది మీరు మోడరేట్ టాపిక్స్ మీద టైం అయితే స్పెండ్ చేయాలి. అంటే ఇప్పుడు మీరు ఒక చాప్టర్ని చదివారు, సో ఆ చాప్టర్లో మీకు ఆ టాపిక్స్, కొన్ని టాపిక్స్ అనేది మోడరేట్గా అయితే ఉంటుంది, అంటే మీకు అర్థం కాకుండా కొంచెం డిఫికల్ట్గా అయితే ఉంటుంది. సో ఆ డిఫికల్ట్ టాపిక్స్ అనేది మీ 30%లో మీరైతే ఇంక్లూడ్ చేసుకోండి. ఈ 30% అనేది మీకు ఒకవేళ టైం ఉంటేనే ఈ 30%లో మీరైతే ఇంక్లూడ్ చేసుకోండి, లేకపోతే మీరైతే స్కిప్ చేయొచ్చు. మీ ఫోకస్ అనేది మొత్తం 70% హై వెయిటేజ్ చాప్టర్స్, అలాగే మీరు పీవీక్యూస్ క్వశ్చన్స్ అనేది మీరైతే ఉండాలి. అంటే ఇప్పుడు మీరు టాపిక్స్ అనేది, ఈజీ టాపిక్స్ అనేది ఎలా తెలుసుకోవాలంటే, నేను రీసెంట్గా వీడియో అనేది చేశాను, అంటే హై వెయిటేజ్ చేశాను, అలాగే హై వెయిటేజ్ చాప్టర్స్లో ఇంపార్టెంట్ టాపిక్స్ అనేది మీరు ఏం చదవాలో నేను క్లియర్ అయితే వీడియో అయితే చేశాను. సో మీరు ఒకవేళ ఆ వీడియో చూడకపోతే నేను ఐకార్డ్లో అనేది మెన్షన్ చేస్తున్నాను, లేదా డిస్క్రిప్షన్ అనేది ఆ వీడియో లింక్ అనేది పెడతాను. సో ఒకవేళ మీరు ఆ వీడియో చూడకపోతే వెళ్ళైతే చూడండి. సో మీకు ఆ వీడియో అనేది చాలా హెల్ప్ఫుల్గా అయితే అవుతుంది. అలాగే మనకు స్ట్రాటజీలో సెకండ్ పార్ట్ వచ్చేసరికి అయితే రివిజన్ లూప్. అంటే మీ రివిజన్ లూప్ అనేది ఎలా ఉండాలంటే, స్టడీ, ఎంసీక్యూస్, మిస్టేక్, రివిజన్, రిపీట్, ఇలా మీ లూప్ అనేది ఇలా రిపీట్ అవుతూనే ఉండాలి. సో ఇలా మీరు సెకండ్ పార్ట్ అనేది, రివిజన్ లూప్ అనేది ఇలా అయితే ఫాలో అవ్వండి. అలాగే స్ట్రాటజీలో థర్డ్ పార్ట్ వచ్చేసరికి అయితే పీవీక్యూస్. అంటే మీరు పీవీక్యూస్ క్వశ్చన్స్ అనేది స్కిప్ చేశారనుకోండి, మీరు ఎంసెట్ పేపర్ అనేది గెస్ చేసి పెడుతున్నారని అయితే చెప్పొచ్చు. ఎందుకంటే మనం ఓన్లీ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అనేది చేయడం వల్ల మనకు క్వశ్చన్స్ అనేది రిపీట్ అవుతాయి. సో మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేది స్కిప్ చేయడం వల్ల ఇంకా మీకు ఆ క్వశ్చన్స్ అనేది ఎలా సాల్వ్ చేయాలో తెలియదు. సో మీరు గెస్సింగ్లో అయితే ఆన్సర్స్ అయితే పెడుతుంటారు. సో మీరు ప్రీవియస్ క్వశ్చన్స్ అనేది స్కిప్ చేయొద్దు. నేనైతే మీతో హానెస్ట్గా అయితే ఉండాలనుకుంటున్నాను. సో మీరు ఈ 8 డేస్ అనేది సీరియస్గా టైం టేబుల్ అనేది మీరు ఫాలో అయితే మీరు ఈజీగా 20-30 మార్క్స్ అనేది తెచ్చుకోగలరు. సో మీరు ఒకవేళ ఫాలో అవ్వకపోతే మీరు ఇంకా యావరేజ్గానే ఉంటారు. అలాగే ఎంసెట్లో మ్యాజిక్ లేదు, అలాగే షార్ట్ కట్స్ లేవు. ఓన్లీ రైట్ చాప్టర్స్, రైట్ రివిజన్, రైట్ ప్రాక్టీస్ డిసైడ్స్ యువర్ ర్యాంక్. సో ఒకవేళ మీరు ఈ ప్లాన్ అనేది సీరియస్గా ఫాలో అవుతుంటే కమెంట్ సెక్షన్లో వెళ్ళి ప్లాన్ అని టైప్ చేయండి. సో ఎంతమంది ఈ ప్లాన్ అనేది ఫాలో అవుతున్నారో నేనైతే తెలుసుకోగలను. సో నేను బైపీసీ వాళ్ళకి, అలాగే ఎంపీసీ వాళ్ళకి అనేది సపరేట్గా వాట్సాప్ ఛానల్ అనేది క్రియేట్ చేశాను. సో మీరు ఒకవేళ ఆ వాట్సాప్ ఛానల్ లేకపోతే కింద డిస్క్రిప్షన్ అనేది లింక్ అయితే ఇస్తున్నాను. సో మీరు ఆ లింక్ అనేది క్లిక్ చేసి మీరు వాట్సాప్ ఛానల్ అయితే జాయిన్ అవ్వచ్చు. సో మనకు ఆ వాట్సాప్ ఛానల్లో మనం స్టూడెంట్స్ ఇంటరాక్షన్స్ అనేది జరుగుతుంటాయి. సో మీరు కూడా మీ డౌట్స్ అనేది అక్కడ అడిగి మీరైతే క్లారిఫై అయితే చేసుకోవచ్చు. సో ఈ వీడియో అనేది మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో వాళ్ళు కూడా ఈ 8 డేస్ అనేది టైం టేబుల్ అనేది ఎలా వేసుకోవాలో వాళ్ళకు కూడా తెలుస్తుంది. సో మణివర్ధన్ సైనింగ్ ఆఫ్.